హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ఆ ట్రిప్ అనమాట. లాస్ట్ డే అంటే రేపు ఫ్లైట్ ఉంది మాది హైదరాబాద్కి. బట్ ఈరోజు ఇంకా మైసూర్కి బయలుదేరదామని వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి పైకారా వాటర్ ఫాల్స్ ఆన్ ది వే ఉంటాయి. ఇంకా చూద్దాము, వాటర్ ఎక్కువ లేవన్నారు కానీ చూద్దాం అనేసి ఇంకా వెళ్ళామన్నమాట. చాలా దూరం కొద్దిసేపు నడవాలి, కానీ ఎంత సీనరీకి ఉందో అసలు. నేను ఇప్పుడు వాటర్ ఫ్లో వచ్చే సౌండ్ పెడతాను, వినండి ఎంత బ్యూటిఫుల్. విన్నారు కదా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు చాలా మంచిగా అనిపించింది. కొంచెం ఎండ అనిపించింది ఇక్కడ, బట్ ఆ వాటర్ ఫాల్స్కి ఆ వాటర్ ఫ్లోకి అలా మేము కొద్దిసేపు నించొని చూస్తూ ఉన్నాం అనమాట. జస్ట్ చూసి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఈరోజు అస్సలు నాకు అంటే నా జర్నీ వల్లనో మరేంటో అసలు కొద్దిగా హెల్త్ బాగాలేనట్టు అనిపించింది అనమాట. ఇంకా ఎక్కువ రెడీ అయ్యే ఓపిక లేదు, సింపుల్గా కంఫర్టబుల్ ఉందాం అనుకొని జీన్స్ వేసుకున్నాను. సో వాటర్ ఫాల్స్ ఇవన్నీ సూపర్ ఉన్నాయి. అక్కడికైతే వెళ్ళడానికి లేదు, అలా మొత్తం ఆ, ఈ దూరం నుంచి చూడాలన్నమాట, చూసి ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఇంకా మేము ఆ వ్యూని ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ కొద్దిసేపు అక్కడే ఉన్నాం అనమాట. వ్యూని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది, ఫ్రెష్ గాలి, నేచర్. అగైన్ నేచర్లో ఉంటే ఎవరికి నచ్చదు చెప్పండి. నేచర్ అంటేనే బ్యూటిఫుల్ కదా. అసలు ఆ వాటర్ సౌండ్స్తోనే చాలా పీస్ఫుల్ అనిపించింది, ఒక మెడిటేషన్ లాగా అనిపించింది. ఇంకా సరే, ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని వెళ్దామని కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ కోతులు కొన్ని కనిపించాయి, ఎక్కువ కనిపించలేదు. కాకపోతే కొద్దిగా వాక్ చేయాలంతే. ఇక్కడ పెద్దగా ఎక్కువ ఎండ ఉంటుందని ఎక్కువ మధ్యాహ్నం తర్వాత అయితే ఎవరు కనిపించలేదు మాకైతే. జస్ట్ అక్కడ కొంచెం సేపు చూసి అలా ఫొటోస్ దిగి కొద్దిసేపు అలా నేచర్ సౌండ్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉండే. మేము ఒక 1 అవర్ ఉన్నాం అనుకుంటా, ఎందుకంటే ఈరోజు ఇంకా ప్లేసెస్ చూడాలి, ప్యాలెస్ చూడాలి, మైసూర్ ప్యాలెస్ చూడాలి, చాముండేశ్వరి టెంపుల్ కూడా ఉన్నట్టుంది, జూ ఉంది, చర్చ్ ఉంది. కానీ ఇంకా హస్బెండ్కి ఒంట్లో బాగాలేదు, సడన్గా ఇంకా వద్దనుకున్నాము, హోటల్కి వెళ్ళిపోయామన్నమాట. సో మైసూర్కి అయితే ఇప్పుడు రీచ్ అవుతాం, ఇంకా రీచ్ అవ్వలేదు. ఆన్ ది వేలో ఈ టీ గార్డెన్స్ ఉంటే ఇక్కడ ఫోటో పాయింట్ ఉంది అనేసి ఇక్కడ ఆపారనమాట డ్రైవర్. సో ఇంకా అక్కడ కొద్దిసేపు ఉండి ఫొటోస్ అలా తీసుకొని, వ్యూ అయితే చాలా బాగుంది మొత్తం టీ గార్డెన్స్. నేను ఇంకా వెళ్ళలేదు, అక్కడ పార్కింగ్ చేశారని బయట ఫోటో చూసుకున్నాను. ఇదనమాట, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. కానీ చాలా జనాలు వచ్చేసరికి అందరూ అక్కడ చిన్న ప్లేస్ కదా, వాక్ చేయడానికి ఉండదు. కాకపోతే జస్ట్ ఇలా వెళ్ళి ఫొటోస్ దిగితే ఓకే. ఇంకా అందుకని మేము కూడా అలాగే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఎక్కువసేపు ఇక్కడ లేము, మళ్ళీ వెళ్ళాలి కదా లాంగ్ జర్నీ అని. ఊటీ నుంచి కూడా మైసూర్ చాలా దూరమే ఉందండి. ఇంత దూరం అని మాకు తెలియదు, నేను యాక్చువల్గా డిస్టెన్సెస్ చూసుకోలేదు ముందు మేము. బట్ యా, అప్పుడే హస్బెండ్కి ఫోన్ వస్తే మాట్లాడుతున్నారు. ఇంకా సరే కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకుందామని ఆ నేచర్ని ఎంజాయ్ చేసిన కొద్దిసేపు ఇక్కడ ఉండాలనిపించింది. కాకపోతే ఇంకా టైం లేదు అనేసరికి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. దీని తర్వాత మళ్ళీ ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ కొద్దిసేపు ఆపారు, లైక్ ఆపలేదు, బట్ ఇక్కడ జింకలు ఇలా కనిపిస్తున్నాయి చూడండి. జింకలు కనిపిస్తే సౌండ్కి పారిపోతాయని మెల్లిగా డ్రైవ్ చేస్తున్నాను అనమాట. బ్యూటిఫుల్ ఉంది అసలు ఆ జింకలు అయితే. ఆ కార్ సౌండ్కి ఇలా చూస్తున్నాయి, భలే అనిపించింది. సో ఇంకా అలా జింకల్ని చూసి ఇంకా వెళ్ళిపోయామంటే ఇంకా ఆల్మోస్ట్ మైసూర్ రీచ్ అయిపోయామండి. ఇప్పుడైతే సిటీలోకి ఎంటర్ అయిపోతున్నాము. రోడ్స్ అవి చూస్తే అర్థమవుతుంది కదా, ఫారెస్ట్ నుంచి మనం సిటీలోకి ఎంటర్ అయిపోతున్నాము. సో ఇక్కడ బిల్డింగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ లంచ్ అనమాట, మాకు ప్యాకేజ్లో లంచ్ కూడా ఉంది. అన్నపూర్ణ దగ్గర ఆపాము. సో ఇక్కడ ఫుడ్ బాగానే ఉండింది, అంబియన్స్ బాగుంది, ఫుడ్ కూడా ఓకే ఓకే బాగానే ఉంది. ఇంతకుముందు ఒక దగ్గర తిన్నాము, నచ్చలేదు. ఇక్కడైతే పులిహోర ఇచ్చారు, వెజ్ తీసుకున్నాను నేనైతే. బాగానే ఉంది, గోంగూర పచ్చడి అవన్నీ పెట్టారు, పప్పు పొడి అవి. ఇంకా వాటితోనే ఇంకా తినేసాను అనమాట. తర్వాత మైసూర్కి ప్యాలెస్కి వెళ్దామని వెళ్ళాము. వర్షం చూడండి ఎలా పడుతుందో, ఫుల్ వర్షం అనమాట. మేము గొడుగు వచ్చేసి లోపల కార్లో లగేజ్ ప్యాక్ చేసాను కదా, అందులో పెట్టామన్నమాట. ఇంకా ప్యాలెస్లోకి ఎంటర్ అవగానే దాని బ్యూటీ చూస్తున్నాం, అసలు ఎంత బాగుంది కదా అని. ఈరోజు కూడా క్రౌడ్ ఎక్కువనే ఉందండి, వీకెండ్ కాదు కానీ అయినా కూడా క్రౌడ్ ఉంది. ఇవి చూడండి, వాళ్ళు రాజావాళ్ళు అప్పట్లో దేవుణ్ణి కొలుచుకున్నారు కదా, అవన్నమాట విగ్రహాలు. వాళ్ళు యూజ్ చేసే వస్తువులన్నీ, పళ్ళకి ఇదిగోండి ఇలా అన్నీ పెట్టారనమాట. చాలా బాగుంది, ఒక్కొక్కటి నిదానంగా చూసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. పెద్దగా ఉంది ఆ పెయింటింగ్స్ కానీ, అందులో ఉండే చూడండి ఎంత బ్యూటిఫుల్ అసలు ప్యాలెసెస్, వాళ్ళ కోర్ట్ యార్డ్స్, వాళ్ళ రూమ్స్, అసలు ఒక్కొక్కటి అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ప్యాలెస్ ఎంట్రీ ఫీజు తక్కువే అండి. ఎంట్రీ వెళ్ళగానే లోపలికి ఫస్ట్ వెళ్ళే ముందు, టికెట్ తీసుకొని వెళ్ళే ముందు
ఒక చిన్న ఏమంటారు ఇలా షాప్ లాగా పెట్టారనమాట కింద లోపలే అనమాట. గవర్నమెంట్ వాళ్ళది. అక్కడ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట. నేను ఒక చందనం స్టిక్ మాత్రం తీసుకున్నా, 660 ఎంతో పడింది. ఇంకా తర్వాత ప్యాలెస్ చూసిన తర్వాత చూద్దాంలే అనేసి ప్యాలెస్ చూసాము. కానీ ఎగ్జిట్లో ఆ షాప్ లేదు, ఎగ్జిట్లో వేరేది ఉంది, గవర్నమెంట్ వాళ్ళదే కావేరి అనేది ఒకటి ఉందన్నమాట. బట్ వ్యూ చూడండి అసలు ఒక్కొక్కటి లోపల డోర్స్ కానీ ఇవన్నీ ప్యూర్ శాండిల్ అనుకుంటేవి. అన్నిటికీ అలా బ్యారిగేట్స్ పెట్టేసారు వెళ్ళకుండా. జనాలు చూసారుగా చాలా ఉన్నారు. ప్రశాంతంగా చూడడానికి అయితే కుదరలేదు, బట్ కుదిరినంత వరకు అయితే నేను పిక్చర్స్ తీసుకున్నాను ఈ వ్లాగ్లో పెట్టడానికి. వీడియో కొంచెం కొంచెం తీసుకున్నాను, కానీ వర్షం అప్పుడు ఆగిపోయిందనమాట మేము చూస్తున్నా కొద్దీ. ఇంకా అలా లోపల వ్యూ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, మహారాజా వాళ్ళందరూ అసలు నిజంగా ఎంత లగ్జరీ, ఎంత ఆ ప్లేసెస్కి వెళ్తుంటేనే ఆ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఎంత ఓల్డ్ అనేది తెలుస్తుంటుంది. అసలు ఒక్కొక్క పిల్లర్ చూడండి ఎంత పెద్దగా ఉందో, మనుషులు చూడండి ఎంత ఉన్నారో, ఎంత చిన్న చిన్నగా ఉన్నారు ఆ పెద్ద పెద్ద పిల్లర్స్కి. అన్ని రాళ్ళతోనే ఉన్నాయండి, మళ్ళీ దాని మీద చెక్కారు ఒక్కొక్కటి మొత్తం అనమాట. డోర్స్ చూడండి, అప్పుడు యూస్ చేసే రథాలు అనమాట, రథాలు, ఎలిఫెంట్స్. హస్బెండ్ చెప్తున్నా యాక్చువల్గా అప్పటి కాలంలోనే ఒక్కొక్క ఈ రాజుల వాళ్ళ దగ్గర ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఉండేవంట, వైల్డ్ ఎలిఫెంట్స్ వార్స్కి యూజ్ చేయడానికి. అంటే ఇప్పుడు అసలు ఎలిఫెంట్సే అంతరించిపోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇది రాజా రాణి వాళ్ళు ఉంటారు కదా, ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళ ఫొటోస్ అనమాట, పెయింటింగ్స్ ఉన్నాయి. అప్పటి వాళ్ళ శారీస్ చూడండి పెయింటింగ్స్లో ఎంత బాగా పడింది, వాళ్ళ డ్రెస్ ఇది చూడండి, ప్రిన్స్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వాళ్ళు యూజ్ చేసిన జ్యువెలరీ అవి కూడా కొన్ని కొన్ని ఉన్నాయి లోపల. అక్కడైతే ఫొటోస్ నాట్ అలౌడ్ అన్నారు స్ట్రిక్ట్గా, సో అవి క్యాప్చర్ చేయడం కుదరలేదు. ఇవి చూడండి వాళ్ళ జ్యువెలరీ బాక్సెస్, ఇంకా వాళ్ళకి గిఫ్ట్స్ వచ్చినవి, ఒక్కొక్క కంట్రీ నుంచి గిఫ్ట్స్ ఇచ్చినవన్నీ అక్కడ పెట్టి రాశారనమాట. ఇవన్నీ ప్యూర్ శాండిల్, ప్యూర్ ఇవి వుడ్ అనమాట మొత్తము. అన్నీ పెట్టారు. యాక్చువల్గా జ్యువెలరీ చూపిస్తే బాగుండు అనిపించింది, కానీ లోపల అసలు ఫోటో అలౌ చేయలేదన్నమాట. బట్ ఈ గిఫ్ట్స్ వరకైతే నేను తొందర తొందర తీసేసుకున్నాను. ఫొటోస్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అన్నారు ఆ ప్లేస్లో అయితే. ఇది దంతాలు చూడండి, ఏనుగు దంతాలు, ఆ మధ్యలో ఫోటో పెట్టారు రాజావారిది. మళ్ళీ వీళ్ళకి వేరే వేరే కంట్రీస్ నుంచి, వేరే వేరే రాజ్యాల నుంచి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇలా ఇక్కడ ఒక దగ్గర పెట్టారనమాట. ఇక్కడ వినాయకుడు చూడండి, పెద్ద పెద్ద ట్రంక్స్ మధ్యలో వినాయకుడు ఉన్నాడు. తర్వాత ఇంకా అవంతా చూసిన తర్వాత మేము ఇంకా కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకుందాం అనేసి, ఇంకా అక్కడ ఈ మిర్రర్ నాకు బాగా నచ్చింది. ఇలాంటి మిర్రర్ ఉండాలి అసలు ఇంట్లో అనిపించింది. చాలా బాగుంది, డ్రెస్సింగ్ టేబుల్ కదా, క్యూట్గా అనిపించింది. ఆర్కిటెక్చర్ అంతా మైసూర్ ప్యాలెస్ మీరు చూసారండి? చూస్తే మీరు నాకు కమెంట్లో పెట్టండి ఎప్పుడు చూసారని. మేము వెళ్ళినప్పుడైతే కొద్దిపాటి కన్స్ట్రక్షన్లో ఉందన్నారు, అన్నీ ఓపెన్ లేవు, మ్యాక్సిమం అయితే చూసాము. ఇంకా అలా ఫొటోస్ దిగుదామని విండోస్ సైడ్ ఈ లయన్స్ ఇలా ఉన్నాయి కదా, అటు సైడ్ వచ్చి కొన్ని ఫొటోస్ దిగాము. బయట కూడా మళ్ళీ వర్షం పడుతుంది కొద్ది కొద్దిగా. జనాలు అయితే చూడండి ఎంతమంది ఉన్నారో అసలు. ఇవి సిల్వర్ చైర్స్ అంట, రాజా వాళ్ళు కూర్చున్నవి మామూలుగా అనేసి అక్కడ పెట్టారన్నమాట, ప్యూర్ సిల్వర్ అని. ఇవి కూడా మొత్తం ఇంకా వాళ్ళు పూజ చేసుకునేవి, ఇందాక చూసాం కదా సేమ్ అదే అనమాట. ఇది ఒక్కొక్కటి అలా పిక్చర్స్ తీసి పెట్టా అనమాట, నాకు బాగా నచ్చింది. ఇంకా మేము అక్కడ ఫోటో దిగుతున్నాను, అసలు ఎంత జనాలు ఉన్నారు చూడండి అసలు. చాలా క్రౌడీగా అనిపించింది ప్లేస్ అయితే. మార్బుల్స్తో ఈ డిజైన్, ఆర్కిటెక్చర్ మాత్రం భలే నచ్చింది. ఇది నాకు చాలా నచ్చింది చూడండి, ఎన్ని ద్వారాల టైప్లో కనిపిస్తుంది కదా. పైన పెయింటింగ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయి, షాండలియర్స్ పైన పెయింటింగ్స్ అయితే నాకు బాగా బాగా నచ్చాయి అన్నమాట. పెయింటింగ్స్ అన్నీ కూడా ఇదిగోండి దీని మీద పెయింటింగ్స్ ఇందాక నేను డీటెయిల్స్లో పెట్టింది, చాలా భలే అనిపించింది. ఇవంతా కోర్ట్యార్డ్స్ అనమాట, రాణి వాళ్ళు వచ్చి కూర్చొని సభ నడుస్తుంటే చూస్తారంట ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రాణి అనేసి ఉందన్నమాట. ఇది పైన పెయింటింగ్స్ ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది. డోర్స్ మీద కృష్ణుడి పెయింటింగ్ అయితే చాలా బాగుందండి, అసలు నాకు డోర్స్ బాగా నచ్చాయి. అసలు ఇలాంటివి చేయించుకోవడం కుదురుతుందో లేదో మనకైతే ఐడియా లేదు, కాకపోతే నాకు ఈ డోర్స్ మీద ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిల్గా చూడండి, కృష్ణుడు ఎంత భలే క్యూట్గా ఉంది కదా, బాగా నచ్చింది నాకు. అంత పెయింటింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అన్నీ అయితే క్యాప్చర్ చేయడం కుదరలేదు, కానీ కుదిరినంత వరకు క్యాప్చర్ చేశాను. ఇది కూడా చూడండి ఎంత రాయల్గా అసలు, దాన్ని అలా ప్రొటెక్ట్ చేసి పెట్టారు, అది గ్రేట్ అండి. అవన్నీ కట్టడం ఒక గ్రేట్నెస్ అంటే, దాన్ని అలా ప్రొటెక్ట్ చేసి కాపాడడం అనేది ఇంకొక పెద్ద టాస్క్ అసలు. అయితే గవర్నమెంట్ అయితే చాలా బాగా వర్క్ చేసింది ఇట్లా ప్రొటెక్ట్ చేయడానికి. ఈ పెయింటింగ్ అండి నేను చెప్పింది నాకు ఎంత నచ్చిందో అసలు, ఒక లీఫ్లో అలా ఉండడం వల్ల చెక్కినట్టు ఉందన్నమాట. ఇంకా మేము అక్కడ కొన్ని ఫొటోస్ అలా దిగాము. ఇక్కడ రష్గా ఉంది, ఎక్కడ చూసినా అసలు బ్యాక్గ్రౌండ్ క్లియర్గా రావట్లేదు.
ఎక్కడెక్కడ వచ్చాయో అక్కడెక్కడ దిగామన్నమాట ట్రై చేసి కొన్ని పిక్చర్స్ అయితే మెమరీ కోసము. కానీ ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. నిజంగానే వన్ డే మొత్తం స్పెండ్ చేసి నిదానంగా చూడాల్సిన ప్లేస్. ఆల్మోస్ట్ లైక్ కొన్ని అవర్స్ అయితే పడుతుందండి, 4 to 5 hours అయితే నిదానంగా అన్నీ చూసుకుంటూ ఒక్కొక్కటి అంటే ఇదంతా మన నాలెడ్జ్ కోసమే అనమాట చూడడము. అసలు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం వాడారు, అప్పటి కల్చర్ ఎలా ఉండేది, అసలు అప్పటి పెయింటింగ్స్ కానీ ఆర్ట్ కానీ. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ప్యాలెస్ అయితే, చాలా బాగుంది కదా. ప్యాలెస్ బయటికి రాగానే, అంటే ప్యాలెస్ లోపలే, అంటే ప్యాలెస్ మెయిన్ గేట్ లోపల అనమాట కావేరీ స్టోర్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ ప్యూర్ శాండిల్వుడ్వి దొరుకుతాయి అన్నట్టు అన్నారు. ఆ, వెళ్ళడం అయితే వెళ్ళాము, కొన్ని అయితే తీసుకున్నాను, తర్వాత చూపిస్తాను. నేను లోపల వీడియోస్ తీయడం కుదరలేదు. ఇంకా అక్కడ నుంచి చాముండేశ్వరి టెంపుల్కి వెళ్దామని వెళ్ళారనమాట. నేను ఇంకా ఈ టెంపుల్ ప్లాన్ ముందు ఐడియా లేకుండే, తర్వాత చెప్పారు. ఇంకా సరే అలాగే వెళ్ళిపోయాం మేము. ఇంకా చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళగానే పైన మంచు అయితే చూడండి ఎంత బాగుందో, అసలు ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు అక్కడ అడుగు పెట్టగానే ఆ ఎక్స్పీరియన్స్ అసలు ఎంత డివైన్గా ఉందంటే చెప్పలేనంత డివైన్గా ఉందనమాట. వర్షం పడి అప్పుడే ఆగింది ఆ మంచు వల్ల. ఇంకా చూడడం కూడా మబ్బు అసలు కనిపించట్లేదు స్కై అయితే, కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ పైనుంచి మొత్తం మైసూర్ కనిపిస్తుంది అనమాట. చూడండి మైసూర్ ప్యాలెస్ కూడా కనిపిస్తుంది పైనుంచి, అంటే ఇక్కడ ఫోటోలో కనిపించలే కానీ యాక్చువల్గా కనిపిస్తుంది. ఇంకా మేము బయట దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగేద్దామనేసి. దర్శనం చాలా బాగా జరిగిందండి, దర్శనం మంచి జరిగింది, ప్రసాదం తీసుకున్నాము. ఇంకా వెళ్ళే దారిలో మళ్ళీ వర్షం పడ్డట్టు అనిపించింది. కిందంతా షాపింగ్ ఉందన్నమాట అలా మెట్లు దిగుతుంటే, కానీ కొంచెం కాస్ట్ అనిపించింది. ఇంకా ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు. చూడండి ప్యాలెస్ కనిపిస్తుంది చూడండి అక్కడ పైనుంచి వ్యూ అనమాట ఇది. ఇంకా తర్వాత ఈ కావేరి మైసూర్ సిల్క్ అని షోరూమ్ దగ్గర తీసుకొచ్చారు డ్రైవర్. ఇంకా శారీ ఏదైనా తీసుకుందాం మైసూర్ సిల్క్ అనేసరికి ఇక్కడైతే ఈ వుడెన్ చూడండి వినాయకుడిది, అది యాక్చువల్గా 1 lakh ఎంత చెప్పారు. బాగున్నాయి అన్నీ, కాస్ట్ ఉందన్నమాట. కాకపోతే ఇంకా మనకి అన్ని A to Z అన్నీ ఉంటాయి ఇక్కడ. శారీస్, డ్రెస్ మెటీరియల్స్, సిల్క్ దుపట్టా. ఇంకా సిల్క్ గురించి ఇక్కడ క్లియర్గా పెట్టారనమాట. సిల్క్ ఎలా వస్తుంది, మల్బరీ నుంచి ఎలా తీస్తారు, ఆ సిల్క్ సర్టిఫికేషన్ కూడా వీళ్ళ దగ్గర ఉందంట. ఇక్కడ నేను ఈ శారీ తీసుకున్నాను, హస్బెండ్ కొనిచ్చారు. ఇంకొకటి ఇది నేను మా సిస్టర్స్ కోసం తీసుకున్న దాంట్లో ఒక శారీ అనమాట. మళ్ళీ ఇక్కడ హోటల్ చెక్ ఇన్ చేసేద్దాం అనేసి వెళ్ళిపోయాము. ఐటీసీ అనమాట మేము వెళ్ళింది. ఇది కూడా నేను అక్కడ తీసుకున్నాను, దుప్పట్టా ఒకటి, ఇంకా 2 శారీస్ వచ్చేసి తీసుకున్నాను అనమాట. మమ్మీకి కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. ఇంకా ఐటీసీ హోటల్లో చెక్ ఇన్ అనమాట. ఇంకా హోటల్కి వచ్చేసాం. అప్పటికి కొద్దిగా హస్బెండ్కి హెల్త్ బాగాలే అంటే ఆన్ ది వే మెడిసిన్ తీసుకొని వచ్చామన్నమాట. ఇది రూమ్ అనమాట ఐటీసీలో. ఇంక ఒక్క నైటే కదా ఉండేది, రేపు ఫ్లైట్ ఉంది మార్నింగ్ మాది. సో మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసే టైం ఉండదు అనుకుంటా, వెళ్ళిపోవాలి. సో ఇంకా లగేజ్ అంతా మళ్ళీ సార్ట్ చేసుకోవాలి. మైసూర్ ఇక్కడ ఏమైనా తీసుకున్నవన్నీ పెట్టుకోవాలి. ఇలా 2 ఇండివిజువల్ బెడ్స్ అయితే దొరికాయి. ఇంకా మేము మళ్ళీ వేరే రూమ్ అడిగి ఎందుకోలే, ఇంకా చాలా టైర్డ్ ఉన్నాం అప్పటికే. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా పడుకున్నాం అనమాట. మార్నింగ్ ఫ్లైట్ ఉంది. ఇంకా ఇది రూమ్, జస్ట్ రూమ్ టూర్ కోసం అలా తీసా అనమాట. రూమ్ టూర్ కోసం తీసిన వీడియో ఇది. తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసాం, బెంగళూరు ఎయిర్పోర్ట్కి. బెంగళూరు ఎయిర్పోర్ట్లో జస్ట్ ఇది ఎంత బ్యూటిఫుల్ ఉందో. షాపింగ్ కూడా ఉంది ఇక్కడ చాలా, కానీ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయండి. బయట నుంచి 4-5 times కాస్ట్ ఎక్కువనే ఉంది. బ్యూటిఫుల్గా ఉంది కానీ టైం చాలా మంచిగా స్పెండ్ చేయొచ్చు. 12 టైం ఉంది ఫ్లైట్కి అంటే, ఇవంతా మెల్లిగా చూసి టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా మేము లాంచ్కి వెళ్ళిపోయాము. లాంచ్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేద్దామనేసి బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట. ఇంకా మేము ఫ్లైట్లో బోర్డ్ చేద్దామని వెళ్తున్నాము. ఇది ఆకాశ ఎయిర్వేస్ అనమాట. ఫస్ట్ టైం నేను ఎక్కడం, యాక్చువల్గా ఎప్పుడు మేము స్పైస్ జెట్, ఎయిర్ ఇండియానో ఇలాంటివి తీసుకుంటాము. ఆకాశ ఎయిర్వేస్ ఫస్ట్ టైం అనమాట. ఇంకెలా ఉంటుందో జస్ట్ అలా ఒక చిన్న వీడియోలా తీద్దాం అనిపించింది ఎందుకో మరి. అసలు యాక్చువల్లీ నేను తీయను, బట్ ఎందుకో అలా అనిపించింది. దీంట్లో ఇది అనమాట ఆకాశ ఎయిర్. ఇది దాంట్లో కేఫ్ ఆకాశ అనేసి ఇందులో చాలా డిషెస్ అయితే ఉన్నాయి ఇందులో. కాకపోతే చాలా కాస్ట్ అనిపించింది. ఫ్లైట్లో అన్నీ కాస్ట్ ఉంటాయి కదా, బట్ ఓకే. ఇంకా మంచిగా అనిపించింది. మెన్యూ కూడా ఒకవేళ ఆకలిస్తే మనం ఆర్డర్ చేసుకుందాం జస్ట్ చూస్తున్నాం అనమాట. ఏమేమి ఉన్నాయి, దాని కాస్ట్ ఏంటి. క్రొసెన్స్ ఉన్నాయి, బర్గర్స్ ఉన్నాయి, కిడ్స్కి సపరేట్ ఉన్నాయి, శాండ్విచెస్ ఉన్నాయి, కోల్డ్ కాఫీస్ ఉన్నాయి, మళ్ళీ మ్యాగీ ఇలాంటివి అయితే తెలుసు కదా ప్రతి ఫ్లైట్లో ఎయిర్వేస్లో ఉండేవే. ఇది ఇలా అనమాట, ఇవంతా ఉంది. దాని తర్వాత ఏమైతే ఆర్డర్, నేను కాఫీ తీసుకుంటున్నా మరి. ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయిపోతుంది.
ఇంకా హైదరాబాద్కి రీచ్ అయిపోతాం అనమాట. అది ఇంకా దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది ట్రిప్ అండి. బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఇన్ని డేస్. మళ్ళీ ఇంకోసారి ప్లాన్ చేయాలి. కూర్గ్ మాత్రం ప్లాన్ చేస్తాను. నాకు కూర్గ్ నచ్చింది అన్నిట్లో. ఇవైతే నేను కూర్గ్లో తీసుకున్నాం అనమాట. కూర్గ్లో ఏమేమి తీసుకున్నాను అనేది వీడియో వ్లాగ్ చేసాను, నెక్స్ట్ వస్తుంది దీని తర్వాత. ఇది నేను ఊటీలో తీసుకున్నాను, అక్కడ టీ ఫ్యాక్టరీలో కొన్ని తీసుకున్నాను, ఊటీలో తీసుకుంది. ఇది మైసూర్లో తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఈరోజు మైసూర్లో తీసుకుంది. ఇంకా ఓవరాల్గా నేను షాపింగ్ చేసింది అయితే నేను వ్లాగ్ చేశాను, పెడతాను. నేను రేపు వ్లాగ్లో వస్తుంది. ఇంకో వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్.